అయితే మా అయోధ్య మొదటి ట్రిప్ అయితే చాలా నొప్పులతోనూ చాలా బాధలు ఇప్పుడు టైము 12:30 అవుతుంది. సో మేమైతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మేము అయోధ్య అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్రమ్ కాకినాడ నుంచి. సో నాన్ స్టాప్ రైడ్గా అయితే మేమైతే చేయాలని అనుకుంటున్నాం. సో చూద్దాం ఏ టైంకి ఇలా రీచ్ అవుతామో. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. టైం ఏంటండి? టైం 12:30 అవుతుంది. 12:30 వెళ్ళేసరికి ఒడిశా వెళ్ళేసరికి 7 అవుతుంది ఈజీగా 4 hours. అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మేమైతే నేనున్న విలేజ్ నుంచి అయోధ్యకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది దగ్గరగా. ఇంకా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మేము తీసుకున్న నిర్ణయం ఇది. ఇంకా అసలు నాన్ స్టాప్గా అయితే రైడ్ అయితే చేయాలని అయితే డిసైడ్ అయ్యాం. చూద్దాం రేపు ఏ టైంకి అయితే మేము అయోధ్య రీచ్ అవుతాం అన్నది. ఇప్పుడైతే నైట్ 1 గంట అవుతుంది. మ్యాక్సిమం తెల్లవారేసరికల్లా మేము మన ఏపీ స్టేట్ అయితే దాటేలంటే డిసైడ్ అయ్యాం. మరి చూద్దాం అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటన్నది. జై శ్రీరామ్. రాముడు మాకు తోడుగా ఉండి మంచిగా మమ్మల్ని గమ్యస్థానానికి జాగ్రత్తగా తీసుకెళ్తాడని మేము కోరుకుంటున్నాం. సో యాక్చువల్గా ఇప్పుడు నా వెనక తమ్ముడు ఫ్రమ్ ఖమ్మం నుంచి వచ్చాడు. తమ్ముడిది వచ్చేసి కూడా యూట్యూబ్ ఛానలే. తన ఛానల్ నేమ్ వచ్చేసి TS04 మోటో బ్లాగర్ ఫ్రమ్ ఖమ్మం. సో తను ఖమ్మం నుంచి అయితే మన దగ్గరికి కాకినాడ అయితే వచ్చాడు. బట్ తను వచ్చిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న థింగ్ ఏంటంటే తన బండి కొంచెం క్లచ్ ప్లేట్స్ అవన్నీ కరెక్ట్గా లేవన్నమాట. ఇంక మేము రిస్క్ చేయదలుచుకోలేదు. అందుగురించి అని చెప్పేసి మేము ఇద్దరం ఒకటే బండి మీద అయితే ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుని మేము అయోధ్యకి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు నేను మా విలేజ్ అయితే దాడుతున్నాను. కాసేపట్లో నేను కాకినాడకి రీచ్ అవుతాను. సో కాకినాడ మీదుగా పిఠాపురం, కత్తిపూడి, అన్నవరం, వైజాగ్, ఇలా వైజాగ్ నుంచి అక్కడి నుంచి నాకు రూట్ అంతగా పెద్దగా తెలియదు. ఇంకా అక్కడి నుంచి మేము గూగుల్ అంతల్ని మేము ఫాలో అయిపోయి మేము వెళ్ళిపోతాం అనమాట. సో అది విషయం. సో దయచేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మేము చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి మరింతమందికి రీచ్ అవుతుంది. సో అయితే మనం మళ్ళీ కొంచెం దూరం రీచ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో హాయ్ అండి, ఇప్పటికైతే నేను కాకినాడ అయితే వచ్చేసాను. ఇప్పుడు కాకినాడ నుంచి పిఠాపురం రూట్ నుంచి అయితే మేమైతే వెళ్ళబోతున్నాం. ఇంకా పిఠాపురం రూట్కి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ హైవే ఎక్కిన తర్వాత కాడి నుంచి ఇంకా అసలు లేట్ చేయం, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి. టైం అసలు చాలా తక్కువ ఉంది మాకు. రేపు మేము అనుకున్నట్టు చేసుకుంటూ రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా రేపు ఈ టైంకి మేము అక్కడ అయోధ్యలో అయితే ఉండాలి. ఖచ్చితంగా ఉంటాం సరే తమ్ముడు. ఖచ్చితంగా అయోధ్యకి అయితే వెళ్ళిపోతాం రేపు ఈవినింగ్ అని తమ్ముడు అంటున్నాడు. నేనైతే నైట్ అంటున్నాను. చూద్దాం మనకి ఎక్కడి దాకా ఏ టైం వరకు వెళ్తానేది చూడాలి. ప్రస్తుతానికి అయితే కాకినాడ క్రాస్ అవుతున్నాం. ఇప్పుడు నేనైతే శ్రీకాకుళం దాటేసి ఒరిస్సా బార్డర్కి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఆగడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే ముందుకు వెళ్తాం. మళ్ళీ నెక్స్ట్ మేము లంచ్ బ్రేక్ మాత్రమే దీని ఉంటారు ఆగుతాం. ఇదిగో వీడే అక్కడి నుంచి తన పేరు సాయికృష్ణ. వీడికి ఛానల్ ఉంది TS04 మోటో వ్లాగింగ్ అని చెప్పేసి ఇతని ఛానల్ అనమాట. నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు కింద కనిపిస్తున్న స్క్రీన్లో అయితే నేను మీకు వేస్తాను.
తమ్ముని కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేమిద్దరం అయితే కాకినాడ నుంచి అయితే రావడం జరిగింది. సో తమ్ముడు అయితే ఖమ్మం నుంచి కాకినాడకి అయితే వచ్చాడు. బట్ మేము అక్కడి నుంచి మేమిద్దరం కూడా ఈ ఒక్క బండిలోనే అయితే ట్రావెల్ చేయాలంటే డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ మేము లంచ్ బ్రేక్ అయితే ఆగుతాము. నేను ఇంకా అప్డేట్స్ అయితే చెప్తాను. స్ట్రెచ్లు వేస్తున్నావా? చూసి నిజంగా మీరు ఎవరు చదువు నుంచి వచ్చి చదువు నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేస్తాడేమో. హలో అండి. ఇప్పుడు రైడ్లో భాగంగా మేమైతే ఒరిస్సా బార్డర్కి అయితే దగ్గరలో ఉన్నాం. మధ్యలో హాల్ట్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాం. హాల్ట్ సరిపోవట్లేదండి. ఇప్పుడే మేము ఒరిస్సాకి దగ్గరలో అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు వరకు కొంచెం హాల్ట్ అయితే తీసుకుని ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. నైట్ అంతా ఆల్మోస్ట్ నేను 12 నుంచి మార్నింగ్ 5 వరకు అయితే నేను డ్రైవ్ చేశాను. అక్కడ నుంచి తమ్ముడు అయితే ఈ బార్డర్ వరకు అయితే డ్రైవ్ చేశాడు. సో ఇక్కడ నుంచి నేనైతే డ్రైవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా మేమైతే రెస్ట్ తీసుకున్నాం. సో మ్యాక్సిమం ఈవినింగ్ వరకు అని మేము అనుకుంటున్నాం. బట్ అది ఏ టైంకి రీచ్ అవుతామనేది మాకు తెలీదు. రీచ్ అయ్యేదాన్ని బట్టి నేను చెప్తాను. సో ఇప్పుడు మేము కాసేపట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. మేము ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ వరకు అయితే వచ్చాం. మేము లంచ్ బ్రేక్ ఒరిస్సా దాటిన తర్వాత చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాం. మీకు ఎంతసేపటికి రీచ్ అవుతాం అనేది చూడాలి. ఇప్పుడైతే మనం ఒరిస్సా అయితే ఎంటర్ అయిపోయామండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఒరిస్సా స్టేట్లో అయితే అన్నాము. ఏపీ స్టేట్ నుంచి మనం క్రాస్ అయిపోయి ఒరిస్సా స్టేట్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మధ్యాహ్నం కరెక్ట్గా 12 అవుతుంది. ఈ వాటికి మేము చాలా దూరం వెళ్ళిపోవాలి. బట్ మధ్యలో విపరీతమైన నిద్ర వచ్చేసింది మాకు. ఎందుకంటే నైట్ నిద్ర లేదు కదా. నైట్ నిద్ర లేకుండా డ్రైవ్ చేసేయాలని చెప్పేసి ఏదో పోటుగాళ్ళగా స్టార్ట్ అయిపోయాం. కాకపోతే రియాలిటీలోకి వస్తే మాకు నిద్ర సరిపోలేదు. నేను బండి నడుపుతున్నాను కానీ ఇలా కళ్ళు నిద్ర వచ్చేస్తుంది, విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ హెల్మెట్ ఉండడం వల్ల ఈ హెల్మెట్ నుంచి గాలి కానీ లోపలికి రావట్లేదు. సో అలాగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి మనకి ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఇంక నేను దాన్ని తట్టుకోలేక ఇంక మేము ఏం చేసామంటే ఇంకో పక్కకి ఇలా ఆపేసి, అదిగోండి ఇక్కడ ఏదో అమ్మవారి గుడి ఉంది. ఈ అమ్మవారి గుడి దగ్గర మేము అలాగా కాసేపు హాల్ట్ తీసుకుని నేను మొత్తం మొహం అంతా వాష్ చేసేసుకుని ఇప్పుడు దాకా అలా కూర్చుని కాసేపు స్ట్రెచెస్ అన్నీ తీసుకుని కొంచెం అలా కూర్చుని. నిద్ర అయితే పట్టలేదు. మొత్తం ఫుల్ అక్కడైతే ఈగలైతే ఉన్నాయి. నిద్ర అయితే పట్టలేదు. పాపం తమ్ముడైతే చాలాసేపు పడుకున్నాడు. నేనైతే ఇంకా అటు ఇటు నడిచి కొంచెం ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా, ఇంకా లంచ్ చేసేసి ఇంకా మూవ్ అయిపోదాం అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరడం జరిగింది. అందులో ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా ఎండ చాలా ఎక్కువ ఉంది. ఎండ ఆల్మోస్ట్ 30 degrees పైన ఉంది. ఎలా తమ్ముడు ఏంటి అయితే రెస్ట్ తీసుకుందాం. ఒకవేళ అక్కడ కూడా మనకి ఇట్లానే టార్చర్ పెట్టింది అనుకో, కొట్టేద్దాం. టార్చర్ అదే వీలైతే పడుకోవడానికి ట్రై చేద్దాం. ఒక గంట అయినా ఓకే. వీలైతే ఈవినింగ్ 4-5 అయినా అనుకో, అప్పుడు ఎట్లయినా చల్లబడుతుంది కాబట్టి వెళ్ళిపోదాం. ఎటు చూసి తెలంగాణ ఆంధ్రాకి చూసుకుంటే ఇటు ఎక్కువ ఎండలు ఉన్నాయి, బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. 30+ ఉంది కదా. అందుకనే మనం ఒరిస్సా ముందైతే దాటిపోవాలా. ఒరిస్సా దాటితే అవతల మొత్తం యూపీలో మొత్తం కూల్ ఉంటుందా? అయితే మనం యూపీకి వెళ్ళిపోదాం త్వరగా. ఇక్కడ నుంచి ఒరిస్సా ఇప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత మ్యాక్సిమం నిద్ర లేకుండా ఉండేటట్టు ఏమన్నా కొంచెం ట్రై చేద్దాం. నిద్ర రాలేదనుకో మూవ్ అయిపోదాం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే
నిద్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనకి నైట్ మనకి లేదు కదా, నిద్ర లేదు కదా, స్ట్రైన్ అయిపోయాం. నిద్రలేదు కాబట్టి ఇప్పుడు లేకపోతే అసలు ఇప్పటికల్లా వెళ్ళిపోయేటోళ్ళు. అవును. సో అదండి మా ఇబ్బంది అయితే. సో ఇప్పుడైతే జాగ్రత్తగా మేమంతా డ్రెస్అప్ అవుతున్నాం. దగ్గరలోనే ఏదైనా హోటల్లో లంచ్ చేసేసి, లంచ్ చేయగానే ఇమీడియట్గా ఇంక మేము జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఒకవేళ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఏమన్నా మళ్ళీ కొన్నిపాట్లు అలాంటి దాని వచ్చిందంటే ఇమీడియట్గా ఎక్కడైనా పక్క కాపి కంప్లీట్గా మేము దాన్ని రెస్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే బయలుదేరుతాం. కానీ ఆ మెథడ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనైతే అయితే మేము స్టార్ట్ అయితే అవ్వము. అదైతే 100% పక్క. సో అది ఫ్రెండ్స్, ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మేము ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఇది ఐ థింక్ మనకి పూరికి సంబంధించిన ఓషన్ అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. ఇదంతా చాలా బాగుంది కదా, సూపర్ ఉంది అసలు. మేము ఆల్మోస్ట్ పూరి అయితే వచ్చాం. పూరికి దగ్గరలో ఉన్నాం. ఇది క్రాస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు నేను ఎక్కడ దగ్గరలో ఉన్నానో, బట్ అదే రూట్లో వెళ్తున్నాను. బట్ ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడే చూడండి ఒక ట్రైన్ ఒకటి వెళ్తుంది అక్కడి నుంచి. అలాగా అసలు ఆ విజన్ ఎంత బాగుంది అసలు చూడడానికి. బాబా ఏముంది అసలు, చాలా 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 బాగుంది. అదే కదా, తీసా నువ్వు ఇంజిన్ ఆఫ్ చేయరా. ఇంజిన్ ఆఫ్ చేయట్లేదు, బ్యాటరీ డ్రైన్ అయిపోద్ది. ఎండ దెబ్బ అయితే మామూలుగా కొట్టలేదు, తీర్చి పడేసింది. ఎండ అని కంప్లీట్గా నేను తట్టుకుని, నేను పాప తమ్ముడు కూడా ఎండ మాకు చాలా గట్టి కొట్టింది. సో ఎండను మేము ఫేస్ చేసుకుంటూ అన్ని చోట్ల అప్పుడప్పుడు ఆగుతూ వచ్చాము. అదే వెదర్ వేరేగా ఉంటే వేరేగా వద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కాకినాడ నుంచి సైకిల్ యాత్ర అని చెప్పేసి ఒక బ్యాచ్ అయితే వెళ్ళారు. కాకినాడ నుంచి ఒక ఇద్దరు, అండ్ భీమవరం నుంచి ఒక ఇద్దరు, తుని నుంచి ఒక అబ్బాయి, టోటల్ 5 మెంబర్స్ అనుకుంటా వెళ్ళింది. అందులో కాకినాడ నుంచి వెళ్ళిన 2 అబ్బాయిలు కూడా నాకు తెలుసు అనమాట. వాళ్ళు మేమందరం ఒకసారి జొమాటోలో డెలివరీ బాయ్స్ కింద చేస్తున్నప్పుడు మాకు పరిచయం అనమాట. అప్పటి నుంచి నాకు వాళ్ళు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఫోన్ చేశాను నేను నిన్న, అరే వస్తున్నాను రా అని. అంటే పాపం వాళ్ళు ట్రావెలింగ్ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ఏమన్నా పట్టుకెళ్ళి అవసరం ఏమన్నా ఉంటుందేమో మన ఇద్దాం అన్న ఉద్దేశంతో అడిగాను నేను. ఎరా ఎక్కడ ఉన్నారు అంటే, ఇక్కడే ఉన్నాం మామ, వారణాసి దగ్గర ఉన్నాము. సో రేపటికైతే వాళ్ళు వారణాసి అయితే రీచ్ అయిపోతారు. మార్నింగ్ అయితే మెసేజ్ పెట్టారు నాకు, వారణాసికి 65 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నారని. వాళ్ళు రోజుకి 65 కిలోమీటర్లు మాత్రమే సైకిల్ దొక్కుతారు, రిమైనింగ్ అంతా రెస్ట్ తీసుకుంటారు. సో అందులో భాగంగా వాళ్ళు నన్ను ఒక 2 జతలు బట్టలు తీసుకురారా షాప్ దగ్గరికి వెళ్ళని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నేను వెళ్ళి, అంటే వాళ్ళకి షాప్ ఉందండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ డ్రెస్ అవన్నీ తీసుకుని వస్తున్నప్పుడు, ఇదిగోండి ఇది నా లగేజ్ అనమాట. ఈ లగేజ్ కాకుండా అడిషనల్గా వాళ్ళ బ్యాగ్ని నేను తగిలించుకుంటూ వచ్చాను. ఆ తగిలించుకోవడం వల్ల ఏమైందంటే, బండి స్పీడ్కి ఆ బ్యాగ్ వెయిట్ కాస్త ట్రిబుల్ అయిపోయింది. బండి వెనక్కి లాగేసేది నన్ను విపరీతంగా. జబ్బలు విపరీతంగా నొప్పి వచ్చేసినాయి. ఏం అర్థమయ్యేది కాదు. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ వరకు కూడా మాకు చాలా చాలా ఇబ్బంది పడ్డాం. దాని తర్వాత ఇంకేం చేసామంటే, ఒక చోటన వాటర్ తాగుతున్నప్పుడు అక్కడ లక్కీగా బంజీ కాటన్స్ అమ్ముతున్నాడు ఆయన, 30 రూపీస్. ఒక 2 బంజీ కాటన్ తీసేసుకుని ఆ బ్యాగ్ని వెనక్కి తగిలించుకునే దానికంటే మంచిగా నేను ఇంకా కొంచెం ఆ బండి వెనకాల వేసి కట్టేసిన తర్వాత కానీ నేను ఫ్రీ అవ్వలేదు. అప్పటి వరకు సీటు సరిపోక వెనక్కి వెళ్ళి లాగేసి ఇబ్బంది పడిపోతూ నానా తంటలు పడ్డాను. సో ఇప్పుడు కంప్లీట్గా చాలా 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 కంఫర్ట్ అయితే ఉంది. సో నేనైతే నిజంగా
శ్రీరామచంద్రుడికి దండం పెట్టుకున్నాను. ఏంటి స్వామి ఇంత హఠాహుటిని మేము బయలుదేరిపోయి ఏదో మీ దర్శనార్థం వచ్చేద్దామని ఎంత కింద మీద పడితే ఏంటి స్వామి మాకు ఈ పరీక్షలు పెడుతున్నావు, ఎంత ఇబ్బంది పెడుతున్నావు ఏంటి తండ్రి, రావడమే మాకు ఇప్పటికే ఇంకా మేము పూర్తిగా సగం దూరం కూడా రాలేదు, 400 కిలోమీటర్లకే మాకు ఇలా కనిపించేస్తుంది ఏంటి, త్వరగా వచ్చేద్దాం అనుకుంటే ఇంకా డిలే అవుతుంది ఏంటి తండ్రి అని అనుకున్న తర్వాత నిజంగా భగవంతుని మనం మనస్ఫూర్తిగా ధ్యానించిన నమ్మిన ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మాలి, 100% నమ్మాలి. ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇందులో చాలామంది నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, కొంతమంది సోచి చెప్తున్నారు అనుకోవచ్చు. అనుకునే వాళ్ళ గురించి నాకు అనవసరం, నేనైతే చెప్తున్నాను. అలా నేను ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాను అని చెప్పుకున్నాను, ఆ చెప్పుకున్న తర్వాత నాకు ఆ సెకండ్ నుంచి అసలు ఆ ఇబ్బంది అనేదే లేదు. నేను ఆ ఇబ్బంది నుంచి కంప్లీట్గా బయటకు వచ్చాను అనమాట. చాలా చాలా బాగుంది నాకు. అంటే బంజీ కర్టెన్స్ దొరకడం, కొంచెం ఫ్రీ అవ్వడం, వెదర్ కూడా చల్లబడ్డం, అక్కడ నుంచి అంతా ఇంకొక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట. బాగుంది. ప్రస్తుతానికి పొద్దున్నుంచి స్టార్ట్ అయిన జర్నీ కంటే ఇప్పుడు జర్నీ మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. బాగుంది. ఫస్ట్ ఇదే కావాల్సింది రైడ్కి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, ఇక కొంచెం ఎనర్జెటిక్గా ఎప్పుడూ ఉండాలి. డల్గా ఉన్నామంటే అసలు ముందుకు వెళ్ళాం. ఎందుకంటే నేను ఆల్రెడీ పడున్నాను కాబట్టి చెప్తున్నాను. సో అదనమాట. పాపం వెనకాల తమ్ముడు ఇంతప్పటి వరకు పాపం వాడు డ్రైవ్ చేశాడు, దాని తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాను అనమాట. సో అందుగురించే ఈ అయోధ్య ట్రిప్లో మ్యాక్సిమం కొన్ని వీడియోస్ నాయి ఉంటాయి, కొన్ని వీడియోస్ తనే ఉంటాయి అనమాట. సో నేను ఇద్దరు షేర్ చేసుకుంటూ వస్తున్నాను. తమ్ముడు ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో స్క్రోల్ అవుతున్నంతసేపు తన ఛానల్ని నేనైతే ఈ కింద దీని మీద పెడతాను. తమ్ముడు వయసులో నాకన్నా చిన్నోడు అయి ఉండొచ్చు, కానీ రైడింగ్లో మాత్రం నాకన్నా చాలా చాలా పెద్దడు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ అబ్బాయికి. చాలా బాగా ప్రొఫెషనల్గా నడుపుతాడు డ్రైవింగ్ అయితే మాత్రం. కార్ కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అంటే తనకి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కార్ డ్రైవింగ్ అవి ఇవి చేస్తూ ఉంటాడు. తమ్ముడు చాలా చాలా కష్టజీవి పాపం. నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, కానీ తమ్ముడిని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నా ద్వారా వాడికి ఒక మంచి జరిగిందని నేను చాలా చాలా సంతోషపడతాను. నన్ను నమ్మేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి తమ్ముడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు ఛానల్ వచ్చేసి TS04 మోటో బ్లాగర్ అనమాట. TS04 అనేది తన బండి నంబర్ ప్లేటు. సో అలా పెట్టుకున్నాడు తను, అదనమాట. సో తన ఛానల్ని చూడండి. తన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి తను ఏమన్నా కొద్దిగా మోడిఫికేషన్స్ అంటే ఏమైనా చేసుకోవాలన్నా కూడా మీరు తనకి సజెషన్స్ ఇవ్వండి. సో అదనమాట. మొత్తానికి అయితే ఈ రోజు నాడు మాకు ఎలా అయితే అవుతుంది, మ్యాక్సిమం మేము నైట్ మాకు ఎంత ఓపుకుంటే అంతవరకు మేము మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి మేము ట్రై చేస్తాము. మ్యాక్సిమం ఎంత వెళ్ళిపోవడానికి ఎంత ట్రై చేసినా ఎంత పీకినా ఖచ్చితంగా అయితే వెళ్ళలేము. నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే మేము పక్కన అయితే వెళ్ళలేము. చాలా 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 దూరంలో అయితే ఉన్నాం. ఆ దూరాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్లు అయితే సరిపోవు. ఇంకా పెద్ద పెద్ద 6 లైన్ రోడ్స్ ఉంటే 6 లైన్ రోడ్స్ ఉన్నా కూడా ఆ దూరాన్ని కవర్ చేయలేం. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది వెళ్ళేసరికి. నాన్ స్టాప్గా రైడ్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడ కూడా హాల్ట్ తీసుకోకుండా ట్రై చేస్తే అది సాధ్యం కాని పని. అది సాధ్యం అవ్వాలంటే ఇంకా మొండి పట్టుగా కూర్చుని అదొక కొద్దిగా బండి కూడా సపోర్ట్ చేయాలి. అంటే మ్యాక్సిమం ఇంటర్సెప్టర్ అయితే ఓకే. అంటే ఈ బండి అయినా సరే టు బీ హానెస్ట్లీ సేయింగ్ నా ఏజ్ గ్రూప్ అయితే నేనైతే అంత సాహసమైన రైడ్ అయితే నేనైతే చేయలేను. ఎందుకంటే నా ఏజ్ సహకరించదు, నాకు అంత స్టామినా కూడా లేదు. ఫస్ట్ నాకు ఆ స్టామినా ఏజ్ విషయం పక్కన పెడితే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.
దేనికైనా ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో మనకి ఏదైనా సరే ప్రాక్టీస్ అయితే ఏదైనా సాధ్యమే. బట్ నాకైతే అంత ప్రాక్టీస్ లేదు, నేను అంత ప్రొఫెషనల్ కాను కూడా. సో కాబట్టి నేనైతే అంత ప్రాసెస్గా అయితే వెళ్ళాను. ఇప్పుడు వెనక కూర్చున్న తమ్ముడు అయితే వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏంటంటే వాడికి కూడా ఓపిక ఉండాలి. ఎవరికైనా సరే, ఎంత టాలెంట్ వాడికైనా సరే ముందు ఎనర్జీ అనేది ఉండాలి. ఎనర్జీ లేకుండా మాత్రం ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యము, అసలు అవ్వదు. అది ఎంత టాలెంట్ వాడికైనా సరే కంపల్సరీగా ఎనర్జీ అనేది ఉండాలి. సో అందుగురించి రైడ్లు చేస్తున్నప్పుడు మ్యాక్సిమం కొబ్బరి నీళ్ళు కానీ, ఈ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటుంటే కొంచెం మనం డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీ చాలా చాలా బాగుంటుంది. ఐ థింక్ మేము ఈరోజు నైట్ 9:30, 10 వరకు ఎంత దూరం వెళ్దాం దూరం వరకు కొట్టేసి ఆ తర్వాత అయితే మేము ఇంకా అక్కడైనా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. ప్రస్తుతానికి ఇప్పటికైతే 504 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. చూద్దాం నైట్లోపు ఇంకెంత కిలోమీటర్లు ఇంకెంత దూరం వెళ్తాం అనేది చూద్దాం. సో మొత్తానికి అయితే మా అయోధ్య మొదటి ట్రిప్ అయితే చాలా నొప్పులతోనూ చాలా బాధలతోనూ అయితే గడిచింది. అది ఎందుకంటే నిన్న నైట్ మేము పడుకోకుండా నైట్ 12 గంటలకు మేము అయితే ఈ అయోధ్య ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాం. మేము యాక్చువల్గా మేమేం చేసుకున్నామంటే మాకు ఫస్ట్ మెయిన్ స్ట్రాటజీ లాంటిది ఏం పెట్టుకోకుండా స్ట్రైట్గా పెద్ద తోపుగళ్ళగా ఈ రోజు నైట్ ఈ టైంకల్లా అయోధ్య కంప్లీట్ చేసేస్తాము అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో అయితే వచ్చేయడం జరిగింది. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి వస్తే మాకు నిద్ర విపరీతంగా మా ఇద్దరికి కూడా నిద్ర విపరీతంగా ఊపేసింది. మధ్యలో మేము డ్రైవ్ చేయలేక బండిని పక్కకి ఆపేసుకోవడం, ఎక్కడైనా ఒక చోట రెస్ట్ తీసుకోవడం, అలా రెస్ట్ తీసుకుంటూ రావడమే సరిపోయింది రోజు అంతా. నిజంగా ఆ రెస్ట్ అనేది నిజంగా మాకు ఉండుంటే అట్లీస్ట్ మేము ఈ పాటికి కాశీకి కనీసం ఒక 200-300 కిలోమీటర్ల దగ్గరలోనే ఉందో. అది ఇక మీదట మాకు ఈ ఎక్స్పీరియన్స్ మాకు ముందుండే రైడ్లు చేసుకునేదానికి బాగా అయితే ఉపయోగపడుతుంది. తమ్ముడు అంతే కదా. సో ఇక ఎవరైనా సరే మీలో ఎవరైనా రైడ్లు కేటగిరీస్ అంటే ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దయచేసి నిద్రలు పోకుండా ఓవర్గా పీకేద్దాం పొడిచేద్దాం మాత్రం వెళ్ళొద్దు. అది మన చిన్నతనంలో మన ఫాదర్లకి లేకపోతే మనోళ్ళకి సెట్ అయ్యి, ఎందుకంటే అప్పుడున్న వాతావరణాలు అప్పుడున్న తిండ్లు వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అసలు కుదరట్లేదు. సో ఇదైతే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఒడిస్సాలో జగార్తాడ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మాకు దగ్గరగా అప్రాక్సిమేట్లీ 1100 కిలోమీటర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు మార్నింగ్ మేము ఒక 4 o'clockకి రైడ్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మాకు నైట్ ఈజీగా 10-11 అయిపోతుంది. ఏంటి వారణాసి వెళ్ళేసరికి. బట్ చెప్పలేం, రేపు మ్యాక్సిమం ట్రై చేయడానికి చూస్తున్నాం. గాడ్ డేస్ ఏమవుతుందో చూద్దాం. మరి ఇంకా శ్రీరాముడు ఇంకెన్ని టెస్టులు పెడతాడో చూడాలి. సో ఉంటాను. ఎవరైతే మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అబ్బాయి ఏమో ఖమ్మం నుంచి వచ్చాడు నాతో. ఈ అబ్బాయి పేరు సాయి కృష్ణ. ఈ అబ్బాయి ఛానల్ పేరు వచ్చేసి TS04 మోటో వ్లాగ్స్. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, స్క్రోల్ మీద కూడా ఇస్తాను. సో మనోడిని కూడా సపోర్ట్ చేయండి. నేను మనోడి గురించి మళ్ళీ నేను డెడికేటెడ్గా ఒక వీడియో రేపు చేస్తాను. ఇవాళ చాలా నీరసపడిపోయాం. సో కొద్దిగా యాక్టివ్ అయిన తర్వాత నేను చేసి చెప్పండి.